వెల్కమ్ టు శ్యామ్ వ్లాగ్స్. సో మనమైతే ఒక మినీ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, ట్రావెల్ చేయబోతున్నాం ఒక డివోషనల్ ప్లేస్కి. జర్నీ అంటున్నాడు, ఆటో చూపిస్తున్నాడు, ఏంటి అనుకుంటున్నారా? మనకి ఏదైనా జర్నీ స్టార్ట్ అయ్యేది ఆటోతోనే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైన్ ఎక్కాలన్నా ముందు ఒక ఆటో ఎక్కి ట్రైన్ క్యాచ్ చేస్తాం, ఒక ఆటో ఎక్కి బస్సుని క్యాచ్ చేస్తాం. సో మనకి ప్రతి జర్నీ స్టార్ట్ అయ్యేది ఆటోతోనే. నా జర్నీ కూడా అంతే. సో ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం ఫ్యూ మినిట్స్లో చెప్తాను, ఓకేనా? చూస్తూ ఉండండి. ఆరెంజ్ బస్ స్టాప్ ఇది, ఫుల్ ఆరెంజ్ బస్సులు ఉన్నాయి. 4:45 బోర్డింగ్ టైం చూపించి 5:30కి వస్తున్నాడు, అంటే 45 మినిట్స్ లేట్. మనం ఎప్పుడు ఎక్కడో దగ్గర ఎక్కుతాం కదా, లేట్ తెలియదు. అదే స్టార్టింగ్ దగ్గర ఎక్కితే లేట్ తెలుస్తుంది అనమాట, ట్రైన్ లాగా. అర్థమైందా? అది మన బస్సే ఇది. స్లీపర్ తీసుకున్నాను, 800 పడింది. బస్ ఎక్కని విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, ఇంకా ఆఫీసర్ ఇంక రావట్లేదు, ఇంకే పర్మిషన్స్ కావాలి అడిగి. తెచ్చినట్టు తెచ్చి అక్కడ పెట్టేసాడు. నాకు తెలిసి అక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంది, పెట్రోల్ కొట్టేస్తాడు అనుకుంటా. సో దిగాడు, ఫుల్ లేట్. చూద్దాం, ఎక్కుతున్నా డ్రైవర్. ఏంటి భయ లేట్ అయిపోయింది? భయ్యా లేట్ చేసి మనమే కలిసి చేస్తాను. బస్సు సూప్ ఉంది, నైస్. ఓకే, షిరిడికి ఎంతకు వెళ్తుంది? 7 గంటలకా? గంట లేట్ కదా. ఇది మన బెడ్ అనమాట, అర్థమైందా? మన బెడ్ ఇది. స్లీపర్ తీసుకున్నాను, ఎందుకు అంటే చెప్తాను చూడండి, ఓకేనా? కొద్దిగా వెలు. సో ఇది పాత బస్సే కాబట్టి నార్మల్గానే ఉంది. ఇక్కడైతే ఒక లైట్ ఉంది, ఇక్కడ సాకెట్స్ ఉన్నాయన్నమాట, ఛార్జింగ్ సాకెట్స్. ఇంకా స్పీకర్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ టీవీ ఉన్నది, టీవీ ఉండి ఇక్కడ స్పీకర్ అనమాట. కానీ ఇప్పుడు టీవీలన్నీ తీసినట్టున్నాడు వీడు. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ టీవీ ఉందన్నమాట. అప్పుడు ఒకసారి ట్రావెల్ చేశాను 2 మోడల్ బస్కి, అది. సో ఈ కటన్స్ అయితే తెద్దాం, ఓకేనా? తెద్దాం, ఓకేనా? వ్యూ బాగుందా? నేనైతే ఆరెంజ్ ట్రావెల్స్ అయితే బుక్ చేశాను. ఇది హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే సిట్టింగ్ అయితే 630 పడుతుంది, స్లీపర్ అయితే 800 పడుతుంది అనమాట. యాక్చువల్ కాస్ట్ 700, 900. మనకు రెడ్ బస్ సైడ్ ఆఫర్ ఇచ్చాడు ఒక 100 రూపీస్. సో 900 టికెట్ 800కి వచ్చింది స్లీపర్ అనమాట, నాన్ ఏసీ స్లీపర్. సిట్టింగ్ ఏమో 630 పడుతుంది. సో స్లీపర్కి సిట్టింగ్కి 200 డిఫరెన్స్. సో అందుకే తీసుకున్నాను. యాక్చువల్లీ ట్రైన్ మీద వెళ్దాం అనుకున్నాను షిరిడి, కానీ ఈరోజు అనుకోకుండా జర్నీ చేయడం వల్ల బస్ బుక్ అయింది. ట్రైన్ అయితే లేవు, ఒకే ఒక ట్రైన్ ఉంది షిరిడీకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. కానీ ఆ ట్రైన్ టికెట్స్ అయితే లేవు. ప్రీమియం తత్కాల్ టికెట్ ఎంత వేస్తున్నాడో తెలుసా? 830 రూపీస్ వేస్తున్నాడు. అది స్లీపర్ యాక్చువల్లీ కాస్ట్ ఏమో 400 రూపీసే, కానీ ప్రీమియం తత్కాల్ వల్ల 800 రూపీస్ వేస్తున్నాడు. సో బస్ కూడా 800 రూపీసే. ఇదైతే మనం దగ్గర ఎక్కొచ్చు, అక్కడ డైరెక్ట్ దిగచ్చు, అర్థమైందా? ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ దిగి లాడ్జ్కి వెళ్ళాలి, ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది. అదే బస్ అయితే డైరెక్ట్ మన లాడ్జ్ దగ్గర దిగొచ్చు, నియర్ టు 1/2 కిలోమీటర్ అంతే. సో అందుకే బస్ బుక్ చేశాను. సో విండో అయితే ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఈ హైట్ అయితే విండో హైట్ మనం పడుకున్నంత హైట్ ఉంది. మళ్ళీ మధ్యన ఎటువంటి రాడ్స్ అనేవి లేవు. సో చిన్నపిల్లలు అయితే కష్టం, కన్ఫర్మ్ పడిపోతారు అటు ఇటు అయితే విండోస్ ఓపెన్ చేసి ఉంటాయి. సో మ్యాక్స్ విండోస్ క్లోజ్ చేసుకోవడం బెస్ట్, కానీ గ్లాస్ గాలి వేయదు కదా. రాడ్స్ ఉంటే బాగున్నాను, కానీ రాడ్స్ లేవు. చిన్నపిల్లలు అయితే చూడండి కన్ఫర్మ్ అటు సైడ్ తూగి పడిపోతారు. సో చిన్నపిల్లలు వస్తే మ్యాక్సిమం కింద ట్రావెల్ చేయడం బెస్ట్, అంటే లోవర్ సీట్స్ తీసుకోవడం బెస్ట్ అప్పర్ సీట్స్ కంటే. ఎందుకంటే ఇది చూడండి, అసలు జస్ట్ నేను ఇలా సైడ్ ఉంటే పడిపోతుంది, భయం వేస్తుంది. సేమ్ హైట్ ఉన్నాం అనమాట. చూడాలి. మన జర్నీ అయితే సూపర్గా స్టార్ట్ అయింది. ఓకే, హైదరాబాద్ ఇది సుచిత్ర సర్కిల్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, చూద్దాం. ఓకే, సో మనమైతే హైదరాబాద్ టు షిరిడి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. నేనైతే 4:45కి ఎక్కాల్సిన బస్సు ఎంతకు వచ్చింది? 6కి వచ్చింది, అర్థమైందా? ఎంత లేటు? 1 hour 15 minutes లేట్ అనమాట. ఓకే, అడిగాను, ఏంటి భయ్యా బస్సు ఎంత లేట్ చేస్తావని.
అడిగితే ఏం చెప్పాడంటే అవుతుందిలే అండి అని. సరే అయితే ఏడైంది తెలుసా, నేను చూశాను, అది చూసి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను అంటే బ్యాగ్ ఎక్కండి అని గసిరేస్తాను. ఏటి నువ్వు లేటుగా వచ్చి మాకు గసిరేస్తాను అన్నాను. అది కాకపోతే ఏంటి, వాళ్ళు లేటుగా వచ్చాడు, నా ముందు చిన్నపిల్లలు ఎక్కుతున్నారు అనమాట. వాళ్ళు ఎక్కువ జాగ్రత్త చూసుకొని ఎక్కుతుంటే గసిరేస్తున్నాడు ఎక్కడెక్కడాన్ని. సో దిగాడు, అంత మామూలుగా ఉండదు కదా. అడిగితే ఏంటి నువ్వు లేటుగా వచ్చి మా మీద గసిరేస్తాను, దానికి సైలెన్స్ అయిపోయాడు. ఇక్కడ మేడ్చల్కి వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ట్రాఫిక్ చూసారా, అది పరిస్థితి. ఇక్కడికి వచ్చి అరగంట అయింది, ఎయిర్ ఫిల్టర్ ఏదో అయిందట, బాగు చేశాడు. ఇది మా బస్సు, ఇది పొగడా బస్సు. షిరిడీకి 5 బస్సులు ఉన్నాయట, 5 బస్సులు ఫిల్ అయిపోయిందట. మేము ఈ బస్సులో 5 ప్యాసింజర్సే ఉన్నాం. ఇదేంటిది 5 ప్యాసింజర్స్ ఉన్నారు, ఎలా తీసుకెళ్తారా అంటే పటాన్ చెరువు దగ్గర అందరు ఉన్నారు అని చెప్తున్నాడు వాడు. అది కానీ ఆ బొక్క చూస్తే బస్సు మీద భయం వేస్తుంది. మళ్ళీ లేదు ఇప్పుడే ఏదో పని చేశారు వీళ్ళు, అర్థమైందా? అలాంటిది. తెలుగు తోడా आता हैदराबाद में है ना, तेलुगु नहीं आता. हम कर्नाटक के कर्नाटक रहते, पूरा कर्नाटक हिंदी आता. इधर ड्यूटी करने के बाद थोड़ा तेलुगु सीखे. हमारा ड्राइवर है. అది పరిస్థితి. డ్రైవర్కి అడిగాను ఏంటి ఎంత లేటు అంటే, వీళ్ళు బస్సు స్టార్ట్ అవుతుంది కానీ బస్సుని రెడీ చేయలేదు 5 o'clock వరకు, ఇంకేట్ చేస్తాము అని అన్నాడు. ఇప్పుడు రెడీ చేశాడు తెలుసా బస్సుని. కామెడీ అసలు కదా. ఎలా కట్ చేశాడు చూడండి, ఫుల్ కాస్ట్ దగ్గర ఆపాడు. ఇక్కడ హోటల్ మాత్రం ఫుల్ కాస్ట్ అసలు. అది హోటల్ మా బస్సు ఫుల్ కాస్ట్ దగ్గర ఆపాడు. ప్రతిదీ ఇక్కడ మినిమం 200 మినిమం. ఒక టీ షాప్లో ఆగాం, ఒక పెద్ద హోటల్ ముందు టీ షాపు. ఇదే టీ 20 రూపీస్ అట, అంతే మహారాష్ట్రలో. మార్నింగ్ 6 అవుతుంది, బస్సు 2 గంటలు లేటు. కానీ గంట కవర్ చేస్తాడు అనుకోండి, ఎందుకంటే ఇంకా 130 kilometers, గంటన్నర పడుతుంది అంతే. మహారాష్ట్ర ఇది టోల్ గేట్. ఇది ఉన్నాయి 8 lanes ఉన్నాయి కానీ ఎవరు లేడు. అది షిరిడీకి 70 kilometers ఉంది అంటే ఇంకో దగ్గర ఆపాడు. అది వరస్ట్గా ఉంది, టాయిలెట్స్ వరస్ట్ అసలు. ఇప్పుడు రిచ్ హోటల్ దగ్గర ఆపి ఇప్పుడు బొకడా హోటల్ దగ్గర ఆపాడు. అది అహ్మదానగర్ దగ్గరలో ఉన్నాం. షిరిడీ 70 kilometers ఉంది. 7 కల్లా రీచ్ అవ్వాల్సింది, 7:20 అయింది, ఇంకా 70 kilometers ఉంది. ఎప్పుడు వెళ్తుందో అడిగి అడిగితే 11 బజే అంటున్నాడు ఫరెస్ట్ గారు. వచ్చింది ఈ సింగిల్ రోడ్ అయిపోవడం బస్సులో వెళ్తుంది. అది మన టూరిస్ట్ ప్లేస్ దగ్గరలో ఉంది అంటే సింగిల్ రూట్స్ అయిపోతాయి. అది ట్రైన్ కూడా అంతే, బస్ కూడా అంతే. ఫైనల్లీ షిరిడీ అయితే వచ్చేసాం. 6:45కి రావాల్సిన బస్సు 9:30కి వచ్చింది. ఏం చేస్తాం, బొక్కలో బస్సు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆరెంజ్ ట్రావెల్స్. ముందు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ ఆపేసి బస్సు రిపేర్ బస్సు, అది దేనికి గుద్దీసిన బస్సు. అది ఆడొక డ్రైవరు, ఏడు చెప్తాం అలాంటిది. మన బ్యాడ్ లక్ అంటే ఎప్పుడు గుడ్డవుద్దని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ట్రైన్ 9 అనుకొని బస్కి వస్తే బస్ కూడా 9:30 అయింది. సూపర్ కదా. రూమ్కి వెళ్తున్నాను, రూమ్ చూపిస్తున్నాను.